మార్కాపురం జిల్లాలో 3 రోజుల క్రితం ప్రవీణ్ కొందరు వ్యక్తులతో కలిసి రజిత అనే మహిళపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామానికి చెందిన యావకుల రజిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలుస్తుందని గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రజితను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన ఘటనపై వాస్తవాలను గుర్తించి కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోలీసులు వాస్తవాలను విచారించి కేసులు నమోదు చేశారా లేక అభూత కల్పనతో కేసులు పెట్టారా అనే విషయాలు తెలుసుకుని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ నాయకులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అంత బాగా చూసుకున్నారు వాళ్ళని. సుబ్బారావు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న ఈ ఇద్దరు పిలిచారు, మాట్లాడాలని పిలిచారు. మమ్మల్ని పిలిచి అక్కడికి పోయినాక ఈ పని చేసినాం. అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీలో యాపాకుల రజిత గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, ఇంటి పక్కల వాళ్ళు జరిగిన గొడవ, దాంతో అది తీవ్రతకు దారితీసి దాంట్లో అక్కడ ఉండే పంచాయతీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కత్తిపోట్ల వరకు దాన్ని తీసుకువెళ్ళి దాని తర్వాత 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఆ విధంగా లోతులో దిగబడ్డం. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, ఎటువంటి కేసులు బనాయించినారు, ఎవరైతే కత్తిపోట్లు అనుభవించినారో వారి తరపున ఎటువంటి కేసులు పెట్టినారు, అటుపక్క వారు ఎవరైతే పొడిచినారో వారి తరపు నుంచి ఎటువంటి కేసులు పెట్టినారు. మరి దాంతోపాటు ఇక్కడ ఖమ్మం హాస్పిటల్కి వచ్చిన తర్వాత కోపంతో ఒకరొకరు మాట్లాడుకున్నారు, దానికి సంబంధించి ఎటువంటి కేసులు పెట్టారు. ఇది నిజంగా గిద్దలూరు నియోజకవర్గంలో చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఎస్పీ గారు ఖచ్చితంగా దీన్ని చూసి ఈ అర్ధవీడు మండలంలో జరిగిన ఘటన ఇది ట్రాన్స్పరెంట్గా వాస్తవం జరిగినట్టు కేసులు కట్టినారా లేదా అభూత కల్పనతోటి అనవసరపు కేసులు కట్టినారా, ఇది ఖచ్చితంగా చూడవలసింది ఉంది. ఏ సెక్షన్ అయితే వర్తిస్తుందో ఆ పొడిచిన దానికి సంబంధించిన సెక్షన్ కరెక్ట్ కట్టినారా లేదా, దాని తర్వాత అటుపక్క ఆ కేసులు నిజమైనవా కాదా, ఇది నిజంగా ఖచ్చితంగా చూసి నేను కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ కేసులో అనవసరపు కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కట్టినారు, దేనికి కట్టినారు, ఎందుకు కట్టాల్సి వచ్చింది, దీని మీద కూడా ఒకసారి విచారణ చేసి ఆ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కట్టించిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి ఆ కుటుంబం త్వరగా కోరుకోవాలని ఆశిస్తూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా దగ్గర ఉండి తోడుగా భరోసా ఇస్తూ మా ముఖ్య నాయకులు, అర్ధవీడు ముఖ్య నాయకులు, ఎంపీపీ కానీ మరియు ఎక్స్ఎంపీపీ కానీ, మండల కన్వీనర్ కానీ, మాగుటూరు పంచాయతీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు వారికి అండగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేస్తామని మాటిస్తా ఉన్నాను.